ట్యాక్స్ ఆఫీసర్ ఈజీగా అయిపోవచ్చు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పని ఏంటంటే ట్యాక్స్ వసూలు చేయడం, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ని కనిపెట్టాలి. ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని ఫస్ట్ ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేయాలి. డిగ్రీలో కూడా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలి. ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్. ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ పెడుతుంది. ఇందులో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ని కంప్లీట్ చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ లో పెడతారు. దాని తర్వాత మీకు 2 months నుండి 6 months వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవుతారు. మీ వర్క్ బట్టి ప్రమోషన్ అయ్యాక మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతారు. రెండో ఆప్షన్ వచ్చి యూపీఎస్సి. సిఎస్సి పూర్తయ్యాక మీకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో మీరు జాయిన్ అవుతారు. యూపీఎస్సి ద్వారా మీరు డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వచ్చు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాక మీకు మంత్లీ 85,000 శాలరీ వరకు వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి.